భీష్ముడు లేనిదే మహాభారతం లేదని అంటారు. భీష్ముడికి సాటి భీష్ముడే అని అంటారు. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశిని అంటారు. ఈరోజు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఏ కార్యం మొదలుపెట్టినా అందులో దిగ్విజయంగా పనిని పూర్తి చేస్తారు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి భీష్మ ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి? ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు ఎలా వచ్చింది? 2024 సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఏ తేదీన వచ్చింది? పూజ ఏ సమయంలో చేయాలి? భీష్మాష్టమి లేదా భీష్మ ఏకాదశి అంటే ఏమిటి? ఏ రోజున పూజ చేయాలి అని పూర్తి వివరాల గురించి మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ గురించి చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తారీఖు మంగళవారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది. ఫిబ్రవరి 19 ఉదయం 11:58 ఏకాదశి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 20వ తారీఖు ఉదయం మంగళవారం మధ్యాహ్నం 12:04 వరకు ఏకాదశి తిథి ఉన్నది. మనం ఎప్పటికప్పుడు పూజా విధానంలో చెప్పుకున్నట్లుగా సూర్యోదయం ఉన్నటువంటి తిథి ప్రకారంగానే పండుగ పర్వదినాలని జరుపుకుంటూ ఉంటాం. అలాగే భీష్మ ఏకాదశిని కూడా మనం మంగళవారం ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఉదయం లేచి ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు. సంవత్సరాంతంలో వచ్చేటటువంటి ఏకాదశుల్లో అన్ని ఏకాదశులు మనం ఏ విధంగా అయితే పూజలు చేసి నియమాలు పాటిస్తూ ఉంటామో అదే విధముగా భీష్మ ఏకాదశి రోజున కూడా పూజా నియమాలు పాటించవలసి ఉంటుంది. మరి భీష్మ ఏకాదశి రోజున భీష్ముడి యొక్క చిత్రపటాన్ని పెట్టి పూజ అనేది చేయాలి కదండి. మరి మీరు లక్ష్మీనారాయణలు పూజిస్తున్నారేమిటి అని అడుగుతున్నారా? భీష్మ ఏకాదశి రోజున భీష్ముడిని పూజించాలి అంటే భీష్ముని యొక్క చిత్రపటమే పెట్టనవసరం లేదండి. ఈ రోజున భీష్ముడిని తలుచుకుంటూ లక్ష్మీనారాయణని పూజిస్తే చాలట. భీష్మ ఏకాదశికి ముందు అంటే ఒక 2 రోజులు ముందుగా భీష్మాష్టమి వస్తుంది. ఈ భీష్మాష్టమి రోజున భీష్ముడు వారి శరీరాన్ని వదిలి ఆ శ్రీకృష్ణ పరమాత్మలోకి లీనమైపోయారట. అంతటి మహానుభావుడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు భీష్మాష్టమి తర్వాత వచ్చే ఏకాదశి నాడు భీష్ముడికి అంకితం చేసిన రోజుగా అనగా ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా నామకరణం చేశారట. అందుకే ఈ భీష్మ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణని పూజించాలి. ఈ పూజా విధానాన్ని మీరు దేవుని వందల పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అనగా భీష్మ ఏకాదశి నాడు ఉదయం నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తూ అలాగే తులసి దళాలతో మాలగా అలంకరణ చేసి మీ దగ్గర విగ్రహాలు ఉంటే పూజలు పెట్టుకోవచ్చండి. అలాగే ఈ రోజున పిండి దీపారాధన చాలా విశేషంగా స్వామివారు చేస్తూ ఉంటారు. 2 పిండి దీపారాధనలైనా లేదా 5, 7, 11 ఏకాదశి అనగా 11 పిండి ప్రమిదల దీపారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే రావి ఆకు పైన అయినా సరే మీరు దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. ఇక్కడ మీరు గమనించినట్లయితే రావి ఆకు పైన పిండి దీపాన్ని పెట్టి నేను ఈరోజు వెలిగించాను. అలాగే పూజలో శంకు చక్ర దీపాలు ఉంటే వెలిగించండి. స్వామి అమ్మవార్ల యొక్క విగ్రహాలున్న పూజలు పెట్టుకోవచ్చు. ముందుగా గణపతి ప్రార్థన చేయవలను. గణపతికి కూడా చక్కగా పూలతో అలంకరణ చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి ఓం గం గణపతియే నమః అంటూ అక్షంతలతో పూజ లేదా వినాయకుని అష్టోత్తరం చదివి ఆ తర్వాత దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించాలి. ఎన్ని పువ్వులున్నా ఒక్క తులసి దళమైనా సరే స్వామివారికి ఈరోజు సమర్పిస్తే చాలా మంచిదట. కాబట్టి తులసి దళాలు ఉన్నట్లయితే స్వామివారికి అష్టోత్తరం చదవటం, విష్ణు సహస్రనామం చదివేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర చక్కగా ఒక్కొక్క తులసి దళాన్ని వేయటం, ఎక్కువగా తులసి దళాలు ఉన్నట్లయితే చక్కగా మాలగా కట్టి స్వామివారికి అలంకరణ చేయడం చేస్తే చాలా మంచిదండి. చాలామంది కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ఉంటారు. కాబట్టి ఉపవాసం ఉండదలిచిన వారు మాత్రం దశమి సాయంత్రం వేళ నుంచి ఉపవాసం ఉండవలసి ఉంటుంది. కాబట్టి దశమి సాయంత్రం నుంచి ఉపవాసం ఉన్నవారు ఏకాదశి నాడు చక్కగా ఉదయము సాయంత్రం వేళ పూజించి మళ్ళీ తర్వాత వచ్చేటటువంటి రోజు ద్వాదశి నాడు ఉదయాన్నే స్వామివారిని మరలా పూజించి అప్పుడు ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. ఉద్యోగరీత్యా పీరియడ్ టైం వల్ల లేదా అనేక కారణాల వల్ల మీరు ఉపవాసం అనేది ఉండలేకపోయినట్లయితే స్వామివారిని ఈ రోజు పూజించినా చాలట. స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఇల్లు సుఖ సంతోషాలతో విరజిల్లుతుందట. మనం ఎన్ని పూజలు చేసినా కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని, పిల్లలు ఆరోగ్యవంతంగా అష్టైశ్వర్యాలతో తొలతూగాలండి, వారికి బాగా చదువు రావాలని మనం కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా ధర్మబద్ధమైన కోరికను భగవంతుడి ముందు ఉంచి కోరినట్లయితే ఆ కోరిక త్వరగా నెరవేరుతుందట. ఈ భీష్మ ఏకాదశికి అంతటి శక్తి ఉంది. మరి ఈరోజు స్వామివారు పెట్టవలసిన నైవేద్యం చలిమిడి, వడపప్పు, పానకం.
ఈరోజు విష్ణు సహస్రనామానికి చాలా విశిష్టత ఉందండి. మీరు పూజా విధిని చివరి వరకు చూసినట్లయితే ఎందుకు ఈరోజు విష్ణు సహస్రనామం చదవమన్న విషయం చక్కగా అర్థమవుతుంది. హిందువులకు మాఘమాసం అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం పర్వదినాలకు ప్రముఖ స్థానం కూడా ఉంది. మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి ఎంతో పవిత్రమైనది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదున్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఒక నమ్మకం. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి, సర్వ పాపాలు హరిస్తాయి, పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటా నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుందని వివరించారు. అంతేకాదండి, పాండవులు విష్ణు సహస్రనామాన్ని పఠించి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని కూడా చెబుతూ ఉంటారు. అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టతమైనది. ఇక భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుందట. ఈ భీష్మ ఏకాదశి రోజున నరసింహ కళ్యాణం జరిపిస్తారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయంలో, సింహాచలం నరసింహస్వామి ఆలయంలో, యాదగిరిగుట్ట భద్రాచలం శ్రీ సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమం నిర్వహిస్తారట. అయితే ఈరోజు ఉపవాసం అత్యంత ఫలదాయకమని కూడా పెద్దలు చెబుతున్నారు. 58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తున్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందము పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని 1000 నామాలతో కీర్తించాడట. అదే ఇంటింటా భక్తి ప్రవర్తులతో పారాయణం చేసి విష్ణు సహస్రనామం. అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజు ఉద్దేశించి రాజనీతి అంశాలను కూడా బోధించాడట. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదించాడు. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైపోయింది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని, మహాఫల ఏకాదశి అని, జయ ఏకాదశి అని అంటారు. అందుకనే భీష్మ ఏకాదశి నాడు ఆ లక్ష్మీనారాయణుల ముందు విష్ణు సహస్రనామం చదవడం ద్వారా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటుందట. తేలికగా భీష్మ ఏకాదశి పూజా విధానం మీ అందరికి కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నానండి. చాలా విశేషంగా స్వామివారిని ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణను అందరూ పూజించవచ్చు. భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా లేకపోయినా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనది పిండి దీపం కాబట్టి ఈ వరిపిండితోటి కొద్దిగా బెల్లం కానీ లేదా నాటు అరటిపిండి అయినా సరే వేసి ఆవు పాలతో లేదా నీళ్లతో అయినా సరే పిండి దీపాన్ని తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి పువ్వొత్తు కానీ లేదా 2 ఒత్తును ఒత్తుగా చేసి దీపాన్ని వెలిగించండి. 2 దీపాలు లేదంటే 5, 7, 11 ఇలా ఎన్ని పిండి దీపాలైనా సరే ఈ రోజున వెలిగించవచ్చు. ఇలా వెలిగించిన తర్వాత స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యాన్ని సమర్పించండి. విష్ణు సహస్రనామాంతో స్వామివారిని ఆరాధన చేయండి. ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదండి, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఉపవాసం ఉండదలిచిన వారు మాత్రం దశమి తిథి నాటి నుంచి ఉపవాసం సాయంత్రం వేళ నుంచి మొదలుపెట్టి ఏకాదశి తిథి మొత్తం ద్వాదశి ఉదయం వేళ కూడా స్వామివారిని అర్చించి పూజించి ద్వాదశి ఉదయం నాడు మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇక ఈ విధంగా అయితే భీష్మ ఏకాదశిని అందరూ ఆచరించవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి కూడా నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.